కార్తీక పౌర్ణమి 5వ తేదీ నవంబర్ రోజు మనం తులసి వివాహాన్ని కూడా జరుపుకోబోతున్నాం. వాస్తవంగా పురాణంలో జలంధరుడు అనే రాక్షసుడు అతని భార్య అయినటువంటి బృంద గురించి వస్తుందన్నమాట. బృంద చాలా గొప్ప పతివ్రత. ఈ జలంధరుడు చాలా శక్తిశాలైనటువంటి రాక్షసుడు. అతని దగ్గర ఒక అభేద్యమైనటువంటి కవచం ఉండేది. ఆ కవచం వల్ల అతన్ని ఎవరు ఓడగొట్టలేకపోతే ఒకరోజు విష్ణుమూర్తి బ్రాహ్మణుని రూపంలో వెళ్ళి అతన్ని భిక్ష అడిగి ఆ కవచాన్ని జలంధరుడి నుండి తీసుకొని వస్తాడు. అప్పుడు బృంద చాలా చింతించి తన యొక్క పాతివ్రత్య శక్తిని అంతా కూడా ఆ జలంధరునికి అర్పిస్తుంది. దానివల్ల జలంధరుడు ఎంత శక్తివంతుడు అవుతాడంటే అతన్ని ఎవ్వరు కూడా ఓడగొట్టలేకపోతారు. దేనినైనా తను అనుభవించవచ్చు అని అనుకుంటాడు. అలా ఒకరోజు పార్వతీదేవికే వెళ్ళేసి అడుగుతాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. శివునికి పార్వతికి చాలా కోపం వస్తుంది. వాళ్ళు విష్ణుమూర్తిని వెళ్ళి అడుగుతారు, ఏం చేయాలి ఈ రాక్షసుని అని. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, ఎప్పటి వరకైతే బృందదేవి పతివ్రతగానే ఉంటుంది అప్పటి వరకు ఏం చేయలేము. ఆమె పాతివ్రత్యాన్ని మనం పోగొట్టాలి. నువ్వు వెళ్ళి జలంధరునితో యుద్ధం చేస్తూ ఉండు, నేను మిగతా చూసుకుంటాను అని. విష్ణుమూర్తి జలంధరుని యొక్క వేషంలో బృంద ఉన్న ప్రదేశానికి వెళ్తాడు. వెంటనే బృందదేవి తన యొక్క పతి వచ్చాడనేసి అక్కడ విష్ణుమూర్తికి ప్రణామం చేస్తుంది. అలా విష్ణుమూర్తికి ప్రణామం చేస్తూనే ఆమె యొక్క పాతివ్రత శక్తి అనేది కోల్పోతుంది అనమాట. ఎందుకంటే పరపురుషునికి ప్రణామం చేసింది, పరపురుషుణ్ణి తన భర్తగా స్వీకరించింది కాబట్టి. అదే సమయంలో శివుడు ప్రయోగించిన త్రిశూలానికి జలంధరుని శిరస్సు తెగిపడుతుంది. సో అలా అతను చనిపోయిన తర్వాత బృందదేవికి చాలా క్రోధం వస్తుంది. ఆ క్రోధంలో విష్ణుమూర్తికి శాపం పెడుతుంది, నువ్వు ఒక రాయి వైపు అనేసి శాపం పెడుతుంది. విష్ణుమూర్తి కూడా బృందదేవికి నువ్వు ఒక మొక్క వైపు అనేసి శాపం పెడతాడు. అలా బృందదేవి తులసి మొక్కగా అవతరిస్తుంది, విష్ణుమూర్తి శాలిగ్రామ శిలగా అవతరిస్తాడు. అదే సమయంలో శివుడు అక్కడికి వచ్చేసి, ఇది మీ ఇద్దరి మధ్యన జరగాల్సిన లీల, ఎవరైతే మళ్ళీ మీ ఇద్దరి వివాహం చేస్తారో వారి యొక్క భక్తి ఖచ్చితంగా వర్ధిల్లుతుంది అని చెప్తాడనమాట. అందువల్ల ఈ రాబోయే 5వ తేదీ మనం అందరం తప్పనిసరిగా ఈ తులసి వివాహాన్ని జరుపుకోవాలి, మన భక్తిని వర్ధిల్లింపజేసుకోవాలి. హరే కృష్ణ.